యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను బలపరిచి నడిపించును గాక. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితువని అడుగగా వాడు మౌనంగా ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయు ఉండును అని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, మహిమ కలిగిన మా యేసయ్య, అపారమైన నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లించున్నాం. మరి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి. వింటున్న నీ బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం. ఎవరితో యేసయ్య ఈ ఉపమానం చెప్తున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన ఉపమానాలన్నీ కూడా ఎక్కువగా ఎవరికి ఉన్నవి అని అంటే, ప్రధాన యాజకులకు, మత పెద్దలకు, శాస్త్రులకు, పరిసయ్యులు, వీళ్లకు యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పాడు. మనం 21వ అధ్యాయంలో చూస్తే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి అని మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. అంటే యేసు ప్రభు దగ్గరకు, యేసు ప్రభు కాలంలో ఉన్న సమాజ మందిర మత పెద్దలు, సమాజ మందిరపు ఉన్నటువంటి అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బోధనలో తప్పు పట్టి ఆయనని ఏదో ఒక విధంగా చిక్కుపెట్టి ఏదో ఒక విధంగా ఆయన శిలువ మరణానికి నెట్టాలని చూస్తూ యేసు ప్రభుని ఎప్పుడు విమర్శించడానికి ఆయన దగ్గరికి వాళ్ళ యొక్క పని వాళ్ళను పంపేవాళ్ళు. ఒక్కొక్కసారి వీరే దేవాలయంలోకి వచ్చి యేసయ్యను ప్రశ్నించేవారు. అలాంటి సందర్భంలో ఎన్నో ఉపమానాలు చెబుతూ యేసు ప్రభు వారు మనం చదివినటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11 నుండి 14 దాకా చదివాం. మనం మొదటి నుండి 14 దాకా ఈ ఉపమానం మనం చూడగలము. ఏమిటి ఉపమానం అంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ప్రియమైన ఏకైక కుమారుడు ఉన్నాడు. ఈ ప్రియమైన ఏకైక కుమారునికి పెళ్లి చేయాలి అనుకున్నాడు. పెళ్లి విందు ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. అందుకని రాజుకు తగినట్లుగా, హోదాకు తగినట్లుగా, గౌరవానికి తగినట్లుగా, తన హోదాకు భంగము కలగకుండా రాజుగారు రాజు స్థాయికి తగినట్లుగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఎవరెవరికి ఈ యొక్క పెళ్లి విందుకి ఆహ్వానాన్ని పత్రిక పంపాలో వాళ్ళ లిస్టు తయారు చేసుకొని కార్డులు కొట్టించి తన దాసులను పిలిచి, మొదటి వరుసలో ఉన్నటువంటి దాసులను పిలిచి, బాయ్ మీరు ఈ పేర్లు గల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఫలానా తారీఖున ఫలానా సమయానికి రాజుగారి యొక్క కుమారుడికి పెళ్లి విందుకు రాజుగారు మిమ్మల్ని ఆహ్వానించారు, మీరు రండి అని చెప్పి రమ్మన్నాడు.
మొదటి దాసులు అలా వెళ్ళి చెప్పి వచ్చారు. మంచిగానే ఆ దాసులు వెళ్ళారు, చక్కగా కార్డులు ఇచ్చారు, ఇంటికి వెళ్ళా వాళ్ళకి పలానా రోజు అమ్మ అని చెప్పారు. రాజుగారు చెప్పినట్టుగా లోబడి ఆ కార్డులు అవన్నీ పంచి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాజుగారి దగ్గరికి తిరిగి వచ్చారు. కొన్ని రోజులైంది, సమయం దగ్గరకు వచ్చింది, పెళ్లి విందు దగ్గరకు వచ్చింది. అప్పుడు రాజుగారు ఆ పెళ్లి విందుకి పిలువబడిన వారు వస్తారులే అని చెప్పి ఎద్దులను వధించి కొవ్విన మాంసాన్ని వధించి అంతా సిద్ధం చేసి చూస్తా ఉంటే ఆహ్వానించబడిన వారు, పిలువబడినటువంటి వారు రాలేదు. అప్పుడు రాజుగారు బాధపడి చింతపడి వేదన చెంది వేరే దాసులను, రెండవ వరుసలో ఉన్న దాసులను పిలిచి, ఇగో ఈ లిస్టు ప్రకారం వెళ్ళి పెళ్లి విందు సిద్ధంగా ఉంది, రండి అని చెప్పి తీసుకొని రమ్మని చెప్పి వేరే దాసులను పంపిస్తారు. ఇక్కడ దాసులు అని రాయబడింది, ఎక్కువ మంది అని అర్థం. దాసులను పంపించినప్పుడు వీళ్ళు వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్వానించబడ్డవారు, మొదటి వారు ఏం చేస్తారై అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలానికి మరి ఒకడు వర్తకానికి వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి కొట్టి చంపిరి. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన ఉపమానంలో ఈ మాటను చూస్తున్నాం. మొదటి దాసులు వెళ్ళి ఆహ్వానాలు పంపారు, రెండవ దాసులు వెళ్ళి రెండయ్య అని చెబితే అనేకులు సాకులు చెప్పారు. ఇదే మాట లూకా గారు కూడా 14వ అధ్యాయంలో రాశాడు. అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు కొట్టి గాయపరిచారని రాయబడింది. ఇక్కడ కూడా కొట్టి గాయపరిచారు. ఒకడు పొలం కొనడానికి వెళ్ళాడు, ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఒకడేమో గేదెలను కొనడానికి వెళ్ళాడని రకరకాల సాకులు చెప్పారు. ఈ మత్తయి గారు రాసిన ఉపమానంలో కూడా అలాంటి సాకులే. పొలాన్ని ఒకడు కొన్నాడు అన్నాడు, పొలము లోక సంబంధమైన సంపదకు గుర్తు. మరొకడు వర్తకానికి అన్నాడు, లాభకరమైన మోసపూరితమైన జీవితాలకు గుర్తు. అనగా రాజుగారు దేవుడైనటువంటి యెహోవాకు గుర్తు, రాజు యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తు. పెళ్లి విందు అనగా రేపు ప్రకటన గ్రంథ ప్రకారం గొర్రె పిల్ల పెళ్లి విందు మహోత్సవానికి గుర్తు. అనగా ఈ ఉపమానం పరలోక రాజ్యం యొక్క రాజ్యానికి ముంగుర్తుగా సూచనగా ఉన్నది. యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు చాలా ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఇది ఒకటి. ఏమిటి ఉపమానం? రాజుగా యెహోవా దేవుడు ఉన్నాడు, పెళ్లి కుమారుడిగా యేసు ప్రభు ఉన్నాడు, విందు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విందుకి మొదటి వరుసలో అనగా ఇశ్రాయేలీయుల ప్రజలు, యూదా ప్రజలను దేవుడు ఆహ్వానించబడ్డారు. వాళ్ళు మొదటి వారు. ఈ మొదటి వరుసలో ఉన్నవారు వీళ్ళను దేవుడు ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మొదటి దాసుడు వెళితే సరే అన్నారు, రెండవ దాసుడు వెళ్ళినప్పుడు లక్ష్య పెట్టలేదు, లెక్క చేయలేదు, తృణీకరించారు, నిందించారు, కొట్టారు, గాయపరిచారు, చంపారు. అదే యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసి ఆయన ఏడవటం ప్రారంభించాడు. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడిచి ఏమని పిలుస్తున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా అని ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ కేకలేస్తూ ఆ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం ఈ మాటలు ఉన్నాయి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలా చేర్చుకును,
అలాగే నేరును నీ పిల్లలు ఎన్నో మారులు చేర్చుకొనవలని నుండిని గాని యేసు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చాడు. యూదులకు రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడిగా వచ్చిన యేసయ్యను ఆనాటి యూదులు శాస్త్రులతో పరిసయ్యులతో సద్దుకైలతో చేతులు కలిపి వారి మాటలకు లొంగి వంగి తన దాసులైనటువంటి ప్రవక్తలను, తన దాసులైనటువంటి దేవుని బిడ్డలను, చిన్న ప్రవక్తలను, పెద్ద ప్రవక్తలను, అపోస్తులను వాళ్ళు చంపి గాయపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు రాజు అనబడుతున్న యెహోవా దేవుడు ఏం చేస్తాడు అని అంటే బైబిల్లో వ్రాయబడి ఉంది. మనం చదువుకున్న ఆ మత్తయి సువార్తలో ఆ 22వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి, ఇది తీర్పుకు గుర్తు. దేవుని మాట వినని వారికి, దేవుని బిడ్డలైన వారిని, ప్రవక్తలైన వారిని, ఆయన దాసులను, నీతిమంతులను చంపిన వారికి దేవుడు ఇచ్చే తీర్పుకు గుర్తు ఇది. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? 3వ వరుసలో ఉన్న దాసులను చూచి, ఆ దాసులారా మీరు వెళ్ళండి, రాజ్య మార్గాల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, సందుల్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళి ఎక్కడ కనపడితే అక్కడ ఎవరిని పడితే వారిని, చెడ్డవారినేమి, మంచివారినేమి, బీదవారినేమి, కుంటివారినేమి, గుడ్డివారినేమి, అంగవైకల్యం కలిగిన వారిని, మీకు కనబడిన వారందరినీ కూడా ఈ పెళ్లి విందుకు పిలుచుకొని రండి, తీసుకొని రండి అని 3వ వరుసలో ఉన్న దాసులను పంపుతారు. ఆ దాసులు వెళ్ళి గ్రామాలు తిరిగి, వీధుల్లో తిరిగి, కుంటివారిని, గుడ్డివారిని, చెడ్డవారిని, మంచివారిని, ఏమండి బీదవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ఎవరు కనబడితే వారిని తీసుకొని వస్తారు. అప్పుడు ఆ యొక్క పెళ్లి విందుశాల నిండిపోయి ఉంటది. అప్పుడు ఆ రాజుగారు ఒక్కొక్కరిని లోపలికి పిలిచేటప్పుడు పెళ్లి వస్త్రాన్ని ఇచ్చి పంపుతాడు. ఒక్కొక్కరిని లోపలికి పంపేటప్పుడు పెళ్లి వస్త్రాన్ని ఇచ్చి పంపుతాడు. ఆ పెళ్లి వస్త్రం వేసుకొని లోపలికి వస్తారు. అందరూ భోజనం కాడ కూర్చుంటారు. రాజుగారు అంటాడు, నా విందుశాల నిండిపోయింది గనక వడ్డించండి అన్నప్పుడు సిద్ధపరిచిన భోజన పదార్థాలు వడ్డిస్తా ఉంటారు. రాజుగారు వచ్చి వరుసలో చూస్తూ ఉంటారు. మొదటి వరుస, 2వ వరుస చూసుకుంటూ వెళుతున్నప్పుడు 3వ వరుస దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. మనం చదువుకున్న ఆ 11వ వచనంలోది మరలా మనం చదివినప్పుడు అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచాను రాయబడింది. అనగా రాజుగారు లోపలికి వచ్చేటప్పుడు, ఏమండి లోపలికి ఆహ్వానించడానికి రాజుగారి పెళ్లి వస్త్రాన్ని గేటు పాసగా ఇచ్చాడు. ఒకే ద్వారం, ఆ ద్వారం గుండే రావాలి. ఏసే ద్వారం అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆ ద్వారం గుండానే పరలోకానికి వెళుతాం. ఆ ద్వారం గుండానే రావాల. ఆ ద్వారం గుండా వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. మరి ఈ స్నేహితుడు, ఈ యవనస్తుడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడంటే ద్వారంలోనే వచ్చాడు. అయితే దొంగతనంగా వచ్చాడు, కనబడకుండా వచ్చాడు, నా జనాల్లో నెట్టుకొని వచ్చాడో గాని వచ్చి విందు భోజనంలో కూర్చున్నాడు. రాజుగారు అడుగుతున్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఎలా నీవు వచ్చితివి? ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. పెళ్లి వస్త్రం కావాలి అని అంటే, పెళ్లి వస్త్రం కావాలంటే ఆ వస్త్రాన్ని గేటు దగ్గర ఇవ్వాలి అంటే, ఆ రాజుగారు ఇవ్వాలంటే దానికి ముందుగా 3 వస్త్రాలు మనకు కావాలి. అవి ఏమిటి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో మొదటి వస్త్రం మనం బైబిల్లో చూస్తాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన
పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడని యెషయా గ్రంథకర్త ప్రవచిస్తున్నాడు. రక్షణ వస్త్రం కావాలి అని అంటే పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఇవి యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని మార్కు 16:16 ఉంది. ఇది రక్షణ వస్త్రం. రెండవ వస్త్రం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు. దాని అర్థం ఇటువంటి యాగం అనగా దేవుణ్ణి స్తుతించడం. ఇది స్తుతి వస్త్రం. రక్షణ వస్త్రం కలిగిన వ్యక్తి దేవుణ్ణి స్తుతించాలని 92వ కీర్తనలో కూడా దావీదు గారు రాస్తున్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుటో. ఇది రక్షణ వస్త్రం అయిపోయినాక స్తుతి వస్త్రం. ఇప్పుడు రక్షణ వస్త్రం పొందుకున్నాం, స్తుతి వస్త్రాన్ని పొందుకున్నాం. దీని వలన మనం కలిగే వస్త్రం ఏమిటంటే యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక. యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు, నీతి వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పెళ్లి కుమారుని వస్త్రం ధరించుకోవాలి అంటే రక్షణ వస్త్రం తప్పనిసరి, స్తుతి వస్త్రం తప్పనిసరి, నీతి వస్త్రం తప్పనిసరి. ఇవి ధరించుకున్న వాళ్ళు లోపల ఉంటారు. ఇవి లేని వారు పెళ్లి వస్త్రం లేనట్టే. అందుకనే ఆ రాజుగారు అంటున్నాడు పరివారాన్ని పిలిచి, ఇతడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు అనగా రక్షణ వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు గనక వెలుపల చీకటిలో పడేయండి అన్నాడు. వెలుపల చీకటి అనగా నరకానికి సదృశ్యం. అక్కడ చీకటి ఉంటది, ఏడుపు ఉంటది, పళ్ళు కొరుకటం ఉంటది. నరకం అనగా నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నరకం. పెళ్లి వస్త్రం ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు, పెళ్లి వస్త్రం లేని వాళ్ళు నరకానికి వెళతారు, అనగా లోపల బయట. అందుకనే యూదులు మొదటి వారయ్యారు, అన్యులు కడపటి వారైన వారు మొదటి వారయ్యారు, మొదటి వారు కడపటి వారయ్యారని యేసు ప్రభు మత్తయి సువార్తలో ఎప్పుడూ చెప్పి ఉన్నాడు. కాగా మొదటి వారు అనేకులు, కడపటి వారు కనుక యూదులు అనబడుతున్న ఇశ్రాయేలీలు రక్షణ అనబడుతున్నటువంటి యేసయ్యను నెట్టివేసినప్పుడు యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అన్యజనులైన మనకు రక్షణ ఇచ్చి పరలోకానికి మార్గం చూపించాడు. పరలోకానికి మార్గం యేసే. నమ్మి బాప్తిసం పొంది పరలోక రాజ్యాన్ని సంతరించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.